ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక వార్త కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ఉత్తర కొరియా తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన అమెరికా వెన్నులో వణుకు పుట్టించే హ్వాసాంగ్ 18 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఇరాన్కు బదిలీ చేసింది అనేది ఆ వార్త సారాంశం. అది కూడా ఏదో 1-2 కాదు, ఏకంగా 500 క్షిపణులను ఇరాన్ సొంతం చేసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలు ఉత్తర కొరియా నుండి ఇరాన్కు ఇన్ని క్షిపణులు ఎలా వెళ్లాయి? దీని వెనుక చైనా మరియు రష్యాల హస్తముందా? కాస్పియన్ సముద్రం ద్వారా రహస్యంగా సాగిన ఈ రవాణా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 500 క్షిపణులు గనుక నిజంగా ఇరాన్ దగ్గర ఉంటే వాషింగ్టన్ డీసీ మరియు న్యూయార్క్ వంటి నగరాల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రయాణం కేవలం క్షిపణుల గురించి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సమీకరణాల గురించి కూడా. ముందుగా ఈ హ్వాసాంగ్ 18 క్షిపణి శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకోవాలి. ఇది ఉత్తర కొరియా తయారు చేసిన మొట్టమొదటి సాలిడ్ ఫ్యూయల్ అంటే ఘన ఇంధన ICBM. సాధారణంగా ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగించే ముందు ఇంధనం నింపడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల శత్రువుల ఉపగ్రహాలకు ఇవి సులభంగా దొరికిపోతాయి. కానీ ఈ హ్వాసాంగ్ 18 అలా కాదు. దీనిని ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నిమిషాల వ్యవధిలో ప్రయోగించవచ్చు. దీని రేంజ్ దాదాపు 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు. అంటే ఇరాన్ నుంచి ప్రయోగిస్తే అది నేరుగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా గుండెకాయ లాంటి నగరాలను ధ్వంసం చేయగలదు. ఇది గంటకు 20 మాక్ వేగంతో, అంటే శబ్దం కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి కేవలం 30 నిమిషాల్లో అమెరికా భూభాగాన్ని చేరుకోగలదు. ఇంత వేగంతో వచ్చే క్షిపణిని అడ్డుకోవడం ఏ రాడార్ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం. ఒక్కో క్షిపణి బహుళ అణ్వాయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఒకే క్షిపణి ప్రయోగించినా అది గగనతలంలో విడిపోయి వేర్వేరు నగరాలపై దాడి చేస్తుంది. ఇటువంటి 500 క్షిపణులు అంటే అది ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి సరిపోయేంత పెద్ద ఆయుధ సంపత్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ క్షిపణులు ఇచ్చే మరో ప్రధాన ముప్పు ఏమిటి అంటే MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీ. దీని అర్థం ఏంటంటే ఒక క్షిపణి ఆకాశంలోకి వెళ్లిన తర్వాత అది 3 నుంచి 4 వేర్వేరు వార్ హెడ్లుగా విడిపోతుంది. అంటే ఒకేసారి న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో వంటి నగరాలపై ఈ ఒక్క క్షిపణి దాడి చేయగలదు. అమెరికా వద్ద ఉన్న మౌంటెడ్ గ్లోబల్ డిఫెన్స్ లేదా ప్యాట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు ఒకేసారి వచ్చే వందలాది వార్ హెడ్లను అడ్డుకోలేవు. పైగా ఈ హ్వాసాంగ్ 18 క్షిపణులు కోల్డ్ లాంచ్ పద్ధతిని ఉపయోగిస్తాయి. అంటే క్షిపణి గాలిలోకి లేచిన తర్వాతే దాని మెయిన్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ప్రయోగించిన చోట వేడి తక్కువగా ఉండి అమెరికా యొక్క థర్మల్ నిఘా ఉపగ్రహాలు దీనిని గుర్తించడం కష్టమవుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ 500 క్షిపణులను తన అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ లో దాచి ఉంచితే అది గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఇరాన్ ఇప్పటికే అణు ఇంధనాన్ని శుద్ధి చేసిన నేపథ్యంలో ఈ ICBMలు అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉండడం ప్రపంచానికే ఒక పెను సవాలు. అయితే ఇన్ని క్షిపణులు ఉత్తర కొరియా నుంచి ఇరాన్కు ఎలా చేరుకున్నాయి అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 500 క్షిపణులను ఇరాన్ దక్కించుకుంది అన్న వార్త వినడానికి సామాన్యంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న లాజిస్టిక్స్ ఊహాతీతం. ఒక్కో హ్వాసాంగ్ 18 బరువు సుమారు 55,000 నుంచి 60,000 కిలోలు ఉంటుంది. వీటిని మొయ్యడానికి ప్రత్యేకమైన 9 యాక్సిల్ హెవీ డ్యూటీ ట్రాన్స్పోర్టల్ ఎరెక్టర్ లాంచర్లు కావాలి. అంటే 500 క్షిపణులకు 500 భారీ ట్రక్కులు కావాలి. ఉత్తర కొరియా నుంచి చైనా మీదుగా రష్యా సహకారంతో కాస్పియన్ సముద్రం ద్వారా ఈ సరఫరా జరిగిందని చెప్తున్నారు. కాస్పియన్ సముద్రం గుండా రవాణా చేయడానికి భారీ కార్గో నౌకలు అవసరం. ఒకవేళ ఇరాన్ ఈ క్షిపణులను విడి భాగాల రూపంలో తెచ్చుకొని ఉంటే వాటిని అసెంబుల్ చేయడానికి ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న షహాబ్ లేదా ఖుర్రామ్ షహర్ వంటి క్షిపణి తయారీ కేంద్రాలు వాడుకొని ఉండొచ్చు. రష్యా ఈ ప్రయాణంలో గ్లోనాస్ శాటిలైట్ నావిగేషన్ సపోర్ట్ ఇచ్చి ఉంటుందని, దీనివల్ల క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాస్పియన్ సముద్రం అనేది ఇరాన్ మరియు రష్యాల మధ్య ఉన్న ఒక సురక్షితమైన జల మార్గం. అక్కడ అమెరికా లేదా నాటో దేశాల నిఘా చాలా తక్కువగా ఉంటుంది. 500 క్షిపణులను రవాణా చేయాలంటే భారీ ట్రక్కులు, వేల సంఖ్యలో సిబ్బంది అవసరం.
మరి ఇంత జరుగుతున్న అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? ఇది నిజంగా అమెరికా నిఘా విభాగం యొక్క అతిపెద్ద వైఫల్యమా, లేక చైనా రష్యాలు కలిసి అమెరికాను కోలుకోలేని దెబ్బతీయడానికి ఇరాన్ను ఒక పావులా వాడుతున్నాయా? ఈ రవాణా మార్గం గురించి విశ్లేషిస్తే ఆసియా యూరప్ ఖండాల మధ్య ఒక కొత్త రెసిస్టెన్స్ యాక్సిస్ ఏర్పడుతోందని స్పష్టమవుతోంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అమెరికా నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. 500 ICBMలను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడం అనేది సాంకేతికంగా, భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. అయినా సరే అవి దాటాయి. పైగా ఉత్తర కొరియా తన సొంత రక్షణ అవసరాలను పక్కన పెట్టి ఇన్ని క్షిపణులను ఇరాన్కు ఇవ్వడం అమెరికాకు అసలు జీర్ణించుకోలేని విషయం. గతంలో ఇరాన్ మరియు ఉత్తర కొరియాల మధ్య ఉన్న క్షిపణి సాంకేతిక ఒప్పందాలను మనం తక్కువ అంచనా వేయలేం. ఇరాన్ ఇప్పటికే తన సొంత ఖైబర్ మరియు సెజిల్ వంటి క్షిపణులతో ఇజ్రాయెల్ను వణికిస్తోంది. ఇప్పుడు వీటికి హ్వాసాంగ్ 18 తోడైతే మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతాయి. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ప్రపంచ పటంలో అమెరికా ఆధిపత్యానికి ఇది చరమగీతం పాడినట్లే.